అధ్యక్ష, ఇది వచ్చినప్పుడు నేను ఇక్కడ ఒక విషయం మీ అందరికీ మీ దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా అధ్యక్ష ఒక విధంగా నెక్స్ట్ మంతే మనం ముగ్గురి మహనీయులు ఏప్రిల్లో జన్మదినం జరుపుకుంటున్నాం. అంబేద్కర్ గారిది, అదే మరిగా పోలే గారిది, జగజీవన్ రామ్ గారిది. మనం నిమిత్త మాత్రం అందుగా ఒక నెలలో ఈ ముగ్గురు మహనీయులు పుట్టినప్పుడు వారి యొక్క జన్మదినాన్ని కూడా మనం జరుపుకునే సందర్భంలో దేశ ఎగ్జాక్ట్గా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి కేటగరైజేషన్ దిశ ఈరోజు చరిత్రలో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా 30 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించి అనేక అడుగుదొడుగులు లేకుంటే ఇబ్బందులు సవాళ్ళు ఎదుర్కొని మళ్ళీ సుప్రీంకోర్టు పరీక్షలో నెగ్గి సుప్రీంకోర్టు కొట్టేసి మళ్ళీ 7 మెంబర్ బెంచ్కి పోయి ఒకసారి సుప్రీంకోర్టులో కొట్టేసిన తర్వాత మళ్ళీ బిగ్గర్ బెంచ్ ఉంటే తప్ప ఇది జెన్యూన్ అంటే తప్ప మళ్ళీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి రాదు. అలాంటి బెంచ్కి వెళ్ళి మళ్ళీ అది యాక్సెప్ట్ చేసి ఇది న్యాయసమ్మతం అని చెప్పి మళ్ళీ హౌస్లో నేనే ఆ కేటగరైజేషన్ తీసుకొచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి లాంగ్ జర్నీ కాకుండా సామాజిక న్యాయం కోసం ఏదైతే నేను ఆ రోజు ఆలోచించానో అది సబబని ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం చెప్పడమే కాకుండా అత్యున్నత ప్రజా న్యాయస్థానం కూడా ఈరోజు నిర్ణయించే పరిస్థితి వచ్చింది. ఇది జీవితంలో ఒకసారి దిశ కొంతమందికి ఒక రేర్ ఆపర్చునిటీ ఓసారి అనిపిస్తుంది. ప్రజలు నాకు ఇచ్చిన అవకాశం నా పూర్వజన్మ సుకృతం, ఈరోజు ఈ పని చేయగలిగి. అయితే దిశ కొంతమంది కొన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కొంతమంది నాయకుల్లో ఒక తపన ఉంటుంది. ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినప్పుడు దిశ ఆయన మహనీయుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఎప్పుడు కూడా పేద పక్షాల ప్రతినిధిగా ఉండాలి, సామాజిక న్యాయం చేయాలి అని అనునిత్యం పరితపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. అయితే దేశం మీరు కూడా మొట్టమొదటి నుంచి ఉన్నారు ఆయనతో, మీరు ఆయన ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు చూశారు. ఈ దేశంలో ఫస్ట్ టైం ఎస్సీలకు ఎస్టీలకు 50% ఇండ్లు రిజర్వేషన్ చేయాలని నిర్ణయించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఏదో పూరిల్లో ఉంటే అంత మునుపటి దేశ ఇల్లు అనేది ఒక 500 రూపాయలు ఇచ్చేవాడు. ఆ 500 రూపాయలు గుడిసేసేవాడు. ఆ గుడిసేస్తే ఎండొస్తే వర్షాలు వస్తే ఇంక మనకు తెలిసిందే. అలాంటిది కాదు, ఈ పేదవాళ్ళు ఉండవలసిన స్థలం పర్మనెంట్ హౌస్ అని దేశంలో మొట్టమొదటిసారిగా శాశ్వత గృహ నిర్మాణాలు నిర్మించిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఇంకో